ఇక రగడ రగడ కంచగచ్చిబౌలి భూములు మావే, సర్కార్ కాదు మావే. హెచ్సియు 534 ఎకరాలను 2004లోనే సర్కారు స్వాధీనం చేసిన వర్సిటీ బదులుగా గోపనపల్లిలోని 397 ఎకరాలు హెచ్సియుకి ఇచ్చిన సర్కార్. అప్పట్లోనే ఐఎంజీకి న్యాయ వివాదాలు ప్రభుత్వ భూములేనన్న సుప్రీం. తర్వాత భూములు టీజీఐఐసికి స్వాధీనం చేసుకోవాలని సూచన. వర్సిటీ రిజిస్టర్ సమ్మతితో నిరుడు సర్వే హద్దుల గుర్తింపు. టీజీఐసి చెప్పేదంతా అబద్ధం, సర్వేనే జరగలేదు, హద్దులు గుర్తించలేదు, వెనక్కి తీసుకోవాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి. వర్సిటీ రిజిస్టర్ నాడు భూములు అమ్మొద్దు అన్నావు, నువ్వు చేస్తుందేంటి రేవంత్ అని కేటీఆర్ నిలదీస్తూ ఉంటే విద్యార్థులను జుట్టుపట్టి లాక్కి వెళ్తావా, మానవత్వం లేదా అని చెప్పి బండి నిలదీస్తూ ఉన్నాడు. పోలీసుల తీరు గర్హనీయం ఖండించిన విద్యార్థి యువజన సంఘాలు. సో జరుగుతున్నటువంటి కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములలో అది యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళది ఆ భూమి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే, లేదు అది ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వ భూమిగా తేల్చేయడం జరిగింది అని ఒక పక్కన ప్రభుత్వం యొక్క వాదన నడుస్తూ ఉన్నది. ఇంకా అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించడం జరిగింది, విద్యార్థుల సంఘాలు కూడా అక్కడికి చేరుకుంటా ఉన్నాయి. మరోసారి అది రణరంగంగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రకృతి సంపద అయినటువంటి చెట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది, పూర్తిగా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కానీ ప్రభుత్వమే అక్కడ చదును చేసి ఆ ఫ్లాట్లుగా చేసి విక్రయించాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది అనేది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు విద్యార్థులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వమేనంటూ టీజీఐఐసి ఆధారాలను బయటపెట్టింది. సోమవారం ఉదయం సాయంత్రం 2 ప్రకటనలు విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్సియు స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కార్ 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్టర్ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ విడుదల చేసింది. అయితే కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది అంటూ టీజీఐఐసి చేసిన ప్రకటనను హెచ్సియు రిజిస్టర్ ఖండించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. హెచ్సియు భూమి అంగుళం కూడా లేదు. కంచగచ్చిబౌలిలో వేలానికి ప్రతిపాదించిన 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ హెచ్సియు భూమి లేదని, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కొంతమంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఆ భూమికి యజమాని ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేసింది. దానిపై ఎలాంటి వివాదానికి పాల్పడినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ టీజీఐఐసి విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో చేపట్టిన సర్వేలో అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలిందని తేల్చి చెప్పింది. ఆ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఎలాంటి చెరువులు లేవని, అక్కడ ఉన్న రాళ్ల రూపాలను సంరక్షిస్తామని తెలిపింది. ఇక ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలోనూ స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ భూముల వ్యవహారాన్ని వక్రీకరిస్తున్న విషయం టీజీఐఐసి దృష్టికి వచ్చిన నేపథ్యంలో వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం టీజీఐఐసి విడుదల చేసిన ప్రకటనల ప్రకారం కంచగచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25లోని 534 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సియు షేర్లింగంపల్లి మండలం కార్యాలయానికి స్వాధీనం చేసింది. ఈ మేరకు 2024 జనవరి 31 తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి షేర్లింగంపల్లి మండలం అదనపు గిర్దివార్ ఆధ్వర్యంలో ఈ బదలాయింపు జరిగిందని, దీనిపై అప్పటి రిజిస్టర్ వై నరసింహులు షేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. దీనిపై బదులుగా షేర్లింగంపల్లి మండలం గోపరపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో 190 ఎకరాల
36 గుంటలు, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనిపై కూడా అప్పటి వర్సిటీ రిజిస్టర్ వై నరసింహులు షేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. అప్పుడే యూనివర్సిటీకి భూమిని బదలాయించినందున ఇప్పుడు సర్వే నెంబర్ 25లో వర్సిటీకి భూమి ఉందని వాదించడం సరైంది కాదని తెలిపింది సుప్రీంకోర్టులోనూ విజయం. కంచె గచ్చిబౌలిలోని ఈ భూములను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిందని, దీనిపై సుప్రీంకోర్టులో పోరాడి తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని వివరించింది. దాని ప్రకారం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి నిమిత్తం ఐఎంజీ అకాడమీకి కేటాయించింది. భూమిని సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. ఆ భూమిని ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు కేటాయించింది. దీంతో ఐఎంజీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే 2024 మే 3న ఐఎంజీ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. అనంతరం షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ నేతృత్వంలో ఆ భూమి ప్రభుత్వ భూమిగా అసబుల్ పోరంబోకు సర్కారీ నిర్ధారించారు. అక్రమాలకు గురికాకుండా పరిశ్రమల అభివృద్ధికి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని టీజీఐఐసికి సూచించారు. దీంతో ఆ భూమిని తమకు కేటాయించాలని టీజీఐఐసి 2024 జూన్ 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి 2024 జూన్ 24లో ఉత్తర్వులు జారీ చేశారు. షేర్లింగంపల్లి మండలం రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి దాన్ని గత ఏడాది జూలై 1న టీజీఐఐసికి అప్పగించారు. ఆ భూమి ఉమ్మడి హద్దుల గుర్తింపులకు తమ అధికారులు సహకరించాలని కోరుతూ టీజీఐఐసి సైబరాబాద్ జోనల్ మేనేజర్ నిరుడు జూలై 4న హెచ్సియు రిజిస్టర్కు లేఖ రాశారు. జూలై 7న రిజిస్టర్ను వ్యక్తిగతంగా కలిసి ప్రతిపాదనలు అందించారు. రిజిస్టర్ సమ్మతితో అదే నెల 19న సర్వే నిర్వహించారు. అదే రోజు హద్దులు నిర్ధారించారు. వాస్తవాలు ఇలా ఉంటే కొన్ని మీడియా సంస్థలు ఆ భూమిపై ప్రజలను విద్యార్థులు తప్పుదో పట్టిస్తూనే ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. గతంలో హెచ్సియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య భూముల బదిలీకి సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసిన ఆధారం గతంలో వాళ్ళు సంతకాలు చేసినాయి. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్తో పాటు డిప్యూటీ కలెక్టర్, రిజిస్టర్ వీళ్ళు సంతకాలు చేసినటువంటి ఒక పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పందం చేసుకున్నామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి పాత కాయిదాన్ని తీసి వాళ్ళు ఒక విడుదల చేయడం జరిగింది. సో మొత్తానికి ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి డ్రామాగా ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు పట్ల ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. అంటే భూములను అమ్మడం కోసం ఇది కొత్త నాటకానికి ప్రభుత్వం తెరదీసింది రాష్ట్ర సర్కార్ అనేది ప్రతిపక్షాల యొక్క వాదన. ఏ వాదన ఎట్లా ఉన్నప్పటికీ మరి ఇది ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి లేకపోయినట్టుంటే అది ప్రభుత్వ భూమి, ఎవరికి వాళ్ళు ఈ భూమి మాదంటే మాదంటూ అది ఒక వివాదంగా కొనసాగుతూ ఉంది. మరి ఈ వివాదానికి పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికీ ఒక పక్కన ఆ విద్యార్థుల యొక్క వాళ్ళకి మద్దతు పలకడానికి ప్రతిపక్షాలు అక్కడికి వెళ్తూ ఉన్నాయి. నిన్న కొంతమంది విద్యార్థుల సంఘాల నేతలతో పాటు విద్యార్థులు ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలని వాళ్ళ పార్టీ కార్యాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ నిన్న కలవడం జరిగింది. ఇలా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లేందుకు వాళ్ళైతే సిద్ధం అవుతూ ఉన్నారు. ఇక హాస్టల్ నుంచి ఈడ్చుకు రాలేదు అని చెప్పేసి డీసీపీ అంటూ ఉన్నారు. మరి మనం చూడడం జరిగింది కదా, హాస్టల్ నుంచి కాకుండా అక్కడ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే మాత్రం ఆ అమ్మాయిలని చదువుకుంటున్నటువంటి ఆ విద్యార్థులని జుట్టుబట్టి లాక్కెళ్తున్నటువంటి విజువల్స్, ఫోటోలు మనకు బహిర్గతంగా బయటికి రావడం జరిగింది. అది మళ్ళీ డీసీపీ గారు చెప్తా ఉన్నాడు. ఏమని ఆయన చెప్పేటువంటిది ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ఆ జుట్టు పట్టుకుని లెక్క రాలేదు. హెచ్సియులో విద్యార్థులపై ఎలాంటి లాఠీ చార్జ్ జరగలేదని, విద్యార్థులను హాస్టల్స్ నుంచి ఈడ్చుకువచ్చినట్లు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. భూములను చదును చేయడానికి వచ్చిన అధికారులు యంత్రాలను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించారని, రాళ్లు కర్రలతో పోలీసులపై దాడి చేశారని, ఈ ఘటనలో మాదాపూర్ ఏసీపీ కుడికాలుకు మోకాలు వద్ద
పాదం వద్ద గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో 53 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించామని, సొంత పూచికత్తుపై అందరినీ విడుదల చేశామని తెలిపారు. అయితే హెచ్సియుకి సంబంధం లేని 2 బయట వ్యక్తిని అరెస్టు చేశామని డీసీపీ వివరించారు. వారిలో బి రోహిత్ కుమార్, ఎర్రం నవీన్ కుమార్ విద్యార్థులు కారని వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని చెప్పారు. మరి ఒక పక్కన విద్యార్థులు ధర్నాలు చేసిండ్రు, ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేసిందంటే దానికి అర్థం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు సైతం కూడా దాంట్లోకి ఒక 2 రావడం జరిగింది. మరి 2 రావడం వెనుక ఇంకా ఏ పార్టీ హస్తం ఉన్నది, ఏ వ్యక్తుల యొక్క దాంట్లో ప్రమేయం ఉన్నది అనేది తేల్చేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. సో ఇది జరిగినటువంటి అంశం. చూడాలి మరి ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారి తీస్తుంది. ఇది ప్రభుత్వ భూమి లేకపోతుంటే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతుంటే ఇది ఇంకా సీరియస్గా ఇక ఎంత కూడా ఇవి జేసీబీలు, ఇదంతా కూడా జేసీబీలు. ఇక వాళ్ళేమో చెరువులు లేవు, కుంటలు లేవు అంటా ఉన్నారు. ఇక్కడ కనబడతా ఉన్నది ఈ చెరువులు. ఇక ఎన్ని ఉన్నాయి చూడండి జేసీబీలు. దరిదాపుగా 50 నుంచి 60 వరకు జేసీబీలు అలా పనిచేస్తూ ఉన్నాయి, చదును చేస్తూ ఉన్నాయి. మరి అంత తొందర ఎందుకో అర్థం కావట్లేదు. దీంట్లో వన్యప్రాణులు కూడా కనబడతా ఉన్నాయి. వన్యప్రాణులు ఉన్నాయి, ఆడ చెట్లు పెద్ద ఎత్తున కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.